మన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయిన భాగ్యనగరంలో చాలా సంవత్సరాల నుంచి నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చాలా విశేషంగా ఇక్కడ నడుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత విశేషంగా అయితలేదు, జరగలేదు. చాలా విశేషంగా ఇక్కడ చేస్తున్నారు. నరేంద్ర చౌదరి గారు చేస్తున్న ఈ విశేష కార్యక్రమం ఎల్లప్పుడూ అందరూ గుర్తులో పెట్టుకుంటారు. మనకు ఏం కావాలంటే, మన జీవితంలో ఏం కావాలంటే వెలుగురు కావాలి. ఎలాంటి వెలుగురు అంటే జ్ఞాన వెలుగురు, జ్ఞాన దీపం కావాలి. అందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా అవుతుంది, జీవితం సార్థకమవుతుంది, జీవితం ధన్యమవుతుంది, జీవితంలో ఆనందం శాంతి అనేది అనుభవానికి వస్తుంది. ఇలా ఏం చేయాలి, దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సాక్షాత్ పరమశివుడు జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళ రూపంలో అవతరించి మన భారతదేశంలో 3 సార్లు పాదయాత్ర చేసుకొని సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేశారు. అలాగే అధ్యాత్మాన్ని, అందరినీ అధ్యాత్మ జ్ఞానంతో ఉద్ధరించారు, అధ్యాత్మ జ్ఞానాన్ని ఇచ్చి ఉద్ధరించారు. అలాంటి జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళని స్తుతిస్తూ శృంగేరి జగద్గురులైన శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళని స్తుతిస్తూ ఏం చెప్పారంటే, జ్ఞానదీపేన హార్దం తమోవారయంతం. జ్ఞానదీపంతో అంటే అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ మనసులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు.